కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరటం సాధ్యం కాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. మోదీ వస్తున్నారు, ఏం తెస్తున్నారని కొంతమంది నాయకులు అడుగుతున్నారని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో మోదీ వస్తున్నారని ధీటుగా బదులిచ్చారు ఈటెల. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ రానున్నారు. పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎంపీ ఈటెల రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఎలాంటి ప్రాధాన్యత ఉంది? రాజకీయ కోణంలోనే చూడాలా, అభివృద్ధి కోణంలో చూడాలి? చాలా కాలం నుంచి తెలంగాణ ప్రజలేమో బీజేపీ రావాలని కోరుకుంటాను. మా హైకమాండ్ కూడా సీరియస్గా తీసుకుంటాను. కానీ మొన్నటిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో 8 సీట్లు తెచ్చుకోగలిగినాం ఇండివిజువల్గా. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు తెచ్చుకొని 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. రాబోయే కాలంలో డెఫినెట్గా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన సంకల్పం ఇవాళ మోడీ గారికి, మా అమిత్ షా గారికి, మా హైకమాండ్కి ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా రీచ్ కావాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ఎట్లా అనేది ఒకటి. రెండవది, మోడీ గారు జనరల్గా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు. ఇంతకుముందే మీకు తెలుసు, మల్కాయిర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి మోదీజీ ఆప్ ఆగే బడో హమ్ తుమారా సాథే అనేటువంటి మెసేజ్ ఇవ్వడమే కాకుండా వారు అడుగుపెట్టినటువంటి నియోజకవర్గంలో 4 లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించింది. కాబట్టి అంత చైతన్యం, అంత స్ఫూర్తి, అంత ప్రేమ తెలంగాణ ప్రజలలో ఉందనే భావన వారికి తెలుసు. కాబట్టి ఇలా 7,000 కోట్ల రూపాయల నిధులతో ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాటి ఈ ప్రజలకు అంకితం చేసి వాడు ఒకటే కోరుతారు, మీ ఆశీర్వాదం కావాలి. 365 రోజులు నిస్వార్థంగా పనిచేస్తున్న నాకు నేను కోరేది ఒకటి, మీ ఆశీర్వాదం అని చెప్పేటువంటి మాట ఉంటుంది. కాబట్టి మోడీ గారికి ఈ తెలంగాణ గడ్డ మీద పార్టీలు ఏమైనా ఉండొచ్చు, జెండాలు ఏమైనా ఉండొచ్చు, అభిమానులు కోట్ల మంది ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఆ సభను సక్సెస్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. వారికి స్ఫూర్తినివ్వాలని, వారికి ఆశ్రయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారు కూడా తెలంగాణ ప్రజల్ని అప్పీల్ చేస్తారు, మీ మద్దతు కావాలి, మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మోడీ గారు కోరుతారు. రాబోయే కాలంలో అధికారం చేపట్టడమే ఎజెండాగా రాజకీయ పరిణామాలు ఉంటాయి. మోడీ వస్తున్నారు, ఏం తెస్తున్నారని కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. దాని మీద మీరేమడుగుతారు? ఇప్పటికే పాడిందే పాడరా పాసుపడ దాచినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతాల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మున్సిపాలిటీ నడిచే పరిస్థితి లేదు, కార్పొరేషన్ నడిచే పరిస్థితి లేదు. నేషనల్ హైవేల రయ్యన తిరిగేటువంటి నేషనల్ హైవేస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవాళ మనం కడుతున్నటువంటి రైల్వే లైన్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇలా లక్షల కోట్ల రూపాయల నిధులతో ఈ మాత్రం చేస్తున్నాం కాబట్టే ఈ మాత్రం నడుస్తుంది తెలంగాణ. లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా పిల్లల ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేసే పరిస్థితి లేదు, చిన్న కాంట్రాక్టర్లకు పనిచేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళైనా కూడా బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త హామీలు దేవుడెరుగు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీ కావచ్చు, విద్యానిధి కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ దేవుడెరుగు. ఉన్న వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకా పెద్ద మాటలు మాట్లాడడం బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా నీ ప్రభుత్వం దగ్గర ఏముందని చెప్పి ఇలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంటే పశ్చిమ బెంగాల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించారు. అక్కడి ఫార్ములానే తెలంగాణలో అనుసరించబోతున్నారా? ఇక్కడి ఫార్ములా అక్కడ ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో ఇక్కడి ఫార్ములా ఇక్కడ ఉంటుంది. అక్కడ లెక్క కాదు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉంది, బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పరిచయం ఉంది. కాబట్టి అక్కడ అంత కష్టం ఉండే అయినా అక్కడ గెలవగలిగినాం. కానీ ఇక్కడ బ్రహ్మాండం మొన్ననే కదా పార్లమెంట్ ఎన్నికలు అయితే 30% ఓట్లు వచ్చినాయని చెప్పి మనకి ఇక్కడ నిలబడ్డ ఈ గడ్డ మీదనే కదా 4 లక్షల మెజార్టీతో నేనే గెలిచి వచ్చిన. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. గంత ఏమీ లేకుండానే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తమే చూసుకోవచ్చు, పశ్చిమ బెంగాల్ తరహాలోనే కాకుండా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఫోకస్ ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.